తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సీనియర్ జర్నలిస్టు మారుతి అన్నారు. జీవో 252 వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య పెంచాల్సింది పోయి తగ్గించాలని చెప్పారు. 2 కార్డుల విధానం ఉండటం బాధాకరమని అన్నారు. డెస్క్ స్టాఫ్ ను జర్నలిస్టులుగా గుర్తించాలంటున్న సీనియర్ జర్నలిస్టు మారుతితో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. తీసుకొచ్చిన జర్నలిస్టుల కోసం అక్రిడేషన్ కి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అందులో ఈ జీవో నంబర్ 252 అనేది చాలా అవకతవకలు ఉన్నాయి. అసలు దీన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి జర్నలిస్టుల సంఘం కోరుతుంది. అయితే మనతో పాటు మారుతి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం అసలు ఏంటి ఈ జీవో నంబర్ 252లో ఏముంది, అసలు ఇంతకు ముందు ఏముంది, ఇప్పుడు ఏముంది? ఒకటే అండి, ఇంతకు ముందు మనము జీవో నెంబర్ 239 ప్రకారం 2016లో ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి జీవో ఉందో దాని ప్రకారం మనం బ్రహ్మాండంగా ఒక 23,000 అక్రిడేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చున్నాం. అట్లాంటి సందర్భం నుంచి ఎక్కడైనా కూడా పోతురాంగ జర్నలిస్టుల సంఖ్య పెరుగుతా ఉంది. పెరిగితే సంఖ్య పెరగాలి కానీ కోత పెట్టే విధంగా ఈ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానంతోన కంప్లీట్ గా ఏ దాంట్లో చూసుకున్నా, అటు ప్రింట్ మీడియా చూసుకున్నా, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా చూసుకున్నా, కేబుల్ ఛానళ్ళు చూసుకున్నా, ప్రతి దాంట్లో కూడా సంఖ్యను తగ్గించి ఏదో పెద్ద గొప్పగా సాధించామనే దిశగా ఈ జీవోని తీసుకొచ్చి మన నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ జీవోని ఎట్టి పరిస్థితుల్లో కూడా జర్నలిస్ట్ సమాజం ఒప్పుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో అర్హులైనటువంటి జర్నలిస్టుగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అట్లాంటి అర్హత విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తప్పనిసరిగా మీరు తొలగించండి, కానీ సంఖ్యను తగ్గించాలి ఉద్దేశపూర్వకంగా. అంటే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్రింట్ మీడియా ఉందండి, 2,50,000 సర్క్యులేషన్ పైన ఉన్నటువంటి పత్రికలకు గతంలో 20+20+4 ఇచ్చున్నారు. అంటే 44 కార్డులు, ప్లస్ కల్చరల్ కు 1+1, స్పోర్ట్స్ కు 1+1, సినిమాకు 1+1 అండ్ కార్టూనిస్ట్ కు 1, ఇట్లా 51 కార్డులు ఇచ్చారు. కానీ ప్రస్తుతం వచ్చేసరికి దానిల సంఖ్యను 12+12+3 చేసినారు. అంటే ఎంత తగ్గించినారు? ఏకంగా ఒకటేసారి 25-26 తెచ్చినారు. అంటే 51 కార్డులను 25 కార్డులకు కుదించినారు. అట్లాగే ఇంకా కింది స్థాయికి వెళ్తే 12 పేజెస్ ఉంటాయి. అంటే 75,000 to 2,50,000 సర్క్యులేషన్. దానికి కూడా అప్పట్లో 16+16+3 ఇస్తే ఇప్పుడు వీళ్ళు 10+10+2 ఇస్తున్నారు. సో ఇట్లా అన్ని రకాలుగా అంటే 12 పేజెస్, తర్వాత 10 పేజెస్ దాంట్లో అప్పట్లో 12+12+2 ఇస్తే వీళ్ళు ఏకంగా 8+8+1 ఇస్తున్నారు. అంటే ఇలా తీసుకుంటూ పోతే పెద్ద పత్రిక నుంచి చిన్న పత్రిక దాకా తగ్గించారు. ఇక శాటిలైట్ ఛానళ్ల విషయానికి వస్తే మరీ అన్యాయం. మనం అప్పుడు 12 మంది బ్యూరో వాళ్ళకి ఇచ్చుకున్నాం, 12 మంది కెమెరామెన్లకు ఇచ్చుకున్నాం, 12 మంది డెస్క్ జర్నలిస్టులు, 36 కార్డులు ఇచ్చుకున్నాం. ప్లస్ కల్చరల్ 2, స్పోర్ట్స్ 2, సినిమా 2 అండ్ కార్టూనిస్ట్ 1 ఇట్లా ఇచ్చుకుంటే ఇప్పుడు వచ్చేసేసి కేవలం 8+8+8 అంటే కేవలం 24 కార్డ్స్. అంటే 24 కార్డులు ఇచ్చేసి దాంట్లో మళ్ళీ డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు సపరేట్. అంటే అక్రిడేషన్ కార్డులు ఎన్ని వస్తున్నాయి? కేవలం 16 కార్డులు మాత్రమే ఇవ్వాలనేటటువంటిది ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఎందుకు ఇంత కోత పెట్టింది అంటారు? కావాలని ఉద్దేశపూర్వకంగా అంటే జర్నలిస్టులకు తగ్గించాలనేది గవర్నమెంట్ ఎందుకు ఎజెండా పెట్టుకుందో చెప్పినటువంటి వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఒక కమిటీ వేసినారు, ఆ కమిటీ ఇచ్చిన సిఫారసు అంటున్నారు. ఆ కమిటీ ఎందుకు ఇలా సిఫారసు చేసింది అని మనం అడుగుతున్నాం. ఎందుకు ఈ రకంగా సిఫారసు చేసినారు? సంఖ్య పెరుగుతుంది కానీ ఎక్కడైనా తగ్గదు కదా. ప్రతి సందర్భంలో మీరు రేషన్ కార్డులు ఉన్నాయనుకోండి, వెల్ఫేర్ కోసం ఇస్తున్నారు, పెరుగుతాయి కదా వాటి సంఖ్య. ఇంకోటి ఏదన్నా తీసుకోండి, మీరు వెల్ఫేర్ కి సంబంధించినటువంటి మెజర్స్ లో ప్రతి ఏటా పెరుగుతాయి తప్ప తగ్గవు. అట్లాంటిది వీళ్ళు ఏకంగా 23,000 కార్డులలో ఒక 12 నుంచి 13,000 కార్డులను కత్తిరించాలనేటటువంటి ఎజెండాతోనే ఈ జీవో తీసుకొచ్చినారు అనేటటువంటి విషయం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి 2 కార్డుల విధానం ఎందుకండి? దేశంలో ఎక్కడ లేదే ఇట్లా ఒక మీడియా అక్రిడేషన్ కార్డ్ అనేటటువంటిది కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా మన గుజరాత్ పోండి, కేరళ పోండి, ఒక ఢిల్లీలో మాత్రం సెంట్రల్ లెవెల్లో పిఐబి కార్డు ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ఆ కార్డు తప్ప ఎక్కడ నా పిఐబి కార్డు నుంచి వచ్చేటటువంటి ఏమైనా బెనిఫిట్స్ కావాలన్నా దానికి కూడా అది ఏది అక్రిడేషన్ కార్డే మళ్ళీ అది ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా తెచ్చే మీడియా కార్డు ఎవరి కోసం, ఎవరి స్వలాభం కోసం తెస్తున్నారు, దేన్ని ఆశించి తెస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం టీడబ్ల్యూజే పక్షాన్ని. దీన్ని 252 జీవోని ఇంకా ప్రధానంగా కేబుల్ ఛానల్ అండి, వాళ్ళు ఏమన్నా ఏం చేసినారు? ఈరోజు కేబుల్ ప్రసారాలను ఏది మన కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రతి ప్రాంతానికి తీసుకెళ్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మేము గతంలో గౌరవించి 48 కేబుల్ ఛానళ్లకు 12 కార్డుల చొప్పున రాష్ట్రంలో ఇచ్చుకుంటే దాన్ని గుండుసున్న చేసినారు. అంటే ఈరోజు ఒక్క కేబుల్ ఛానల్కి ఒక్క కార్డు వచ్చే పరిస్థితి కూడా లేదు. నేను అదే చెప్తా ఉన్నాను, మీరు రకంగా చేయడానికి ఎవరు? వాళ్ళు స్టూడియో పెడతలేరా? వాళ్ళ ప్రసారం రాకుంటే ఇవ్వకండి, మీరు వెళ్ళండి, లేదు 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి.
వాళ్ళు అంటున్నారంట ఏదో వాళ్ళు ఇప్పుడు ఓన్లీ అక్రిడేషన్లు అప్పుడే స్టూడియోలు పెడతారు చేస్తారు. ఓన్లీ అక్రిడేషన్ల కోసం ఎవరు చేయరు, ఎందుకంటే దాని నుంచి బెనిఫిట్స్ అంత పెద్ద గొప్పగా ఏం లేవు. అయినప్పటికీ కూడా ఒక హక్కుగా, జర్నలిస్టు హక్కుగా, జర్నలిస్టుల ఆత్మగౌరవం కోసం, జర్నలిస్టుల స్వాభిమానం కోసం ఒక కార్డు పెట్టుకున్నాం మనం అక్రిడిటేషన్ అనేది. దాన్ని ఇవ్వడానికి ఇంత పెద్ద ప్రహసనం చేసి 2 సంవత్సరాల కాలపరిమితి తీసుకొని స్టిక్కర్ల మీద స్టిక్కర్లు అంటించి చివరాఖరికి ఏదో మొత్తం కొండందవి ఎలకని పట్టినట్టు ఉంది ఈ జీవో పరిస్థితి. నిజం ఇది. అంటే ఇప్పుడు ఈ జీవోని సవరించాలి అంటారా, లేకపోతే వెనక్కి తీసుకోవడమే బెటర్ అంటారా? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏంటంటే జీవోను సవరించినా మనకు ఒకటే 239 స్ఫూర్తిగా తీసుకొని జీవోను సవరించినా ఓకే. లేదు అంటే మళ్ళీ యూనియన్ల అభిప్రాయాలను తీసుకోండి. కమిటీ కూర్చున్నప్పుడు యూనియన్ల యొక్క ఏది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మేము కమిటీలో ఉంటాం కదా, ప్రతి యూనియన్ నుంచి ఒక సభ్యుడు కమిటీలో, అంటే కమిటీలో ఉంటాడు కానీ విధానాలను రూపొందించేటప్పుడు యూనియన్ల అభిప్రాయాలు ఎందుకు తీసుకోరు? జనాల మధ్య ఉండేది, జర్నలిస్టుల మధ్య ఉండేది మేము కదా, మాకు తెలుసు కదా ఆ కష్టాలేందో. మమ్మల్ని సంప్రదించండి, మా అభిప్రాయాలు తీసుకోండి. ఖచ్చితంగా తీసుకొని దీన్ని మొత్తం మీద మార్చాలి, కొత్త జీవోని తీసుకురావాలి. లేదంటే దీన్ని మొత్తం సవరించి 239 స్ఫూర్తితో ఇంకా దానికి మెరుగ్గా తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ కోరేటటువంటి భాగంలో ముందు నిరసన తెలిపేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు కాబట్టి రేపు ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయబోతా ఉన్నాం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో అందరూ జర్నలిస్టులు కూడా ఈ కార్యక్రమానికి రండి. మనం అందరం ఏకమై మన గళాన్ని వినిపిద్దాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆ యొక్క 252 జీవోను సవరించుకొని ముందుకు పోదామని చెప్పి మీ మెగా టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ అక్రిడేషన్లు, గుర్తింపు కార్డులకు సంబంధించి ఖచ్చితంగా ఇది ఇష్యూ నడుస్తుందనే చెప్పుకోవాలి. ఇది రేపు ఒకవేళ ఇది వెనక్కి తీసుకోకపోతే, దీన్ని సవరించినా సరే లేకపోతే వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద ఉద్యమం జరుగుతుంది. రేపైతే ఖచ్చితంగా రేపు 9:30 గంటలకి ప్రతి కలెక్టరేట్ ని ముట్టడిస్తామని చెప్పేసి సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో